థైరాయిడ్ ఉంది అనేది డిసైడ్ చేయడానికి ఓన్లీ థైరాక్సిన్ బ్లడ్ టెస్ట్ ఒకటేనా? ఇంకేమన్నా అది ఎట్లా అంటే కన్ఫర్మ్ చేస్తారు సో థైరాయిడ్ అని జనరల్గా చెప్పేసి? బేసిక్ టెస్ట్ ఈజ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ అని చేస్తాం. అండ్ అది ఐడియల్గా ఫాస్టింగ్లో చేయాలా, బట్ మనకు స్ట్రాంగ్ సస్పిషన్ ఉంది అలాంటప్పుడు ఎనీ టైమ్ యూ కెన్ సో చేయొచ్చు. అండ్ టీఎస్హెచ్తో పాటు యాంటీ టీపీఓ యాంటీబాడీస్ ఆర్ యాంటీ మైక్రోజోమల్ యాంటీబాడీస్ అని చేపిస్తుంటాము. కొంతమందికి డౌట్ వస్తుంది, ఫ్యామిలీలో ఎవరికి లేదు, యా నాకే ఎలా వచ్చింది, ఇది పర్మనెంటా టెంపరరీయా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో జనరల్గా యాంటీబాడీ టెస్ట్ అని రాస్తాము, యాంటీ టీపీఓ యాంటీబాడీస్. యాంటీ టీపీఓ యాంటీబాడీ స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉంది అంటే అర్థం ఏంటంటే సో టెంపరీ కాదు, పర్మనెంట్గా కంటిన్యూ చేయాల్సి రావచ్చు అని అర్థం ఓకే, ఫ్యామిలీలో రన్ అవుతుంది ఇది కంపల్సరీ అని అనుకోవచ్చు. అని అనుకోవాలి. అలా అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఇది హెరిడిటరీ అని చెప్పాను కదా, ఫ్యామిలీలో రన్ అవుతుందని, అదే ఆర్డర్ ఫాలో కావాలని ఏం లేదు. గ్రాండ్ పేరెంట్స్ మనకు అలా అని కాకుండా సమ్టైమ్స్ కిడ్స్కి ఫస్ట్ రావచ్చు, పేరెంట్స్కి తర్వాత కూడా రావచ్చు. అందరికీ ఒకటే ఏజ్లో స్టార్ట్ కావాలని ఏం లేదు. ఓకే, అంటే ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది అంటే ఇంకెవరికైనా ఎనీ టైమ్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు మీరు యాంటీ టీపీఓ టెస్ట్ అని అన్నారు, అది అందరికీ పాజిటివ్ ఉండదు కదా? ఉండాలని ఏం లేదు, బట్ అది రొటీన్గా అడ్వైజ్ చేయము. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఓన్లీ టీఎస్హెచ్ ఈజ్ ఎనఫ్. సో ఇంకా అది యాంటీబాడీ ప్లస్ మైనస్ మేక్స్ నో డిఫరెన్స్. ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వేస్ట్ ఆఫ్ మనీ, అవసరం లేదు ఆ టెస్ట్. లేదు అంటే మనకి డౌట్ ఉంది ఫ్యామిలీలో రన్ అవుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మాత్రమే వన్ ఆఫ్ ద మార్కర్, అంతేగాని అదేం రూల్ కాదు, అది ఉంటేనే లేకపోతే అన్నట్టుగా అలా ఉంది. ఏమీ కాదు, దాంతో ఏమీ కాదు. ఇక్కడ కూడా సార్ ఈ టీఎస్హెచ్ అండ్ T3 T4 ఇవే కదా చేయించేది, ఈ మూడిటికి లింక్ ఏంటి సార్? అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది సంథింగ్ చెప్తారు కదా, అది సో జనరల్గా ఎలా ఉంటుందంటే థైరాయిడ్ టు స్టార్ట్ విత్ ఫస్ట్ టీఎస్హెచ్ అనేది రేజింగ్ స్టార్ట్ అవుతుంది. టీఎస్హెచ్ ఎలా రేజ్ అవుతుంటే ఇవి అలా డ్రాప్ అవుతుంటాయి. సో ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు టీఎస్హెచ్ రేజ్ అవుతుంది, T4 డ్రాప్ అవుతుంది, దెన్ లాస్ట్కు T3 డ్రాప్ అవుతుంది. T3 డ్రాప్ అయినప్పుడు టూ మచ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో T3 T4 నార్మల్ ఉండి ఓన్లీ టీఎస్హెచ్ రేజ్ అయింది అంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం, అంటే వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ హైపోథైరాయిడిజం. అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రివర్స్ ఆర్డర్లో స్టెబిలైజ్ అవుతాయి. ఫస్ట్ T3 నార్మల్ వస్తుంది, తర్వాత T4 నార్మల్ వస్తుంది, లాస్ట్కు టీఎస్హెచ్ నార్మల్ వస్తుంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక. అందుకనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక కనీసం 1 మంత్ అన్న వెయిట్ చేయాలా. సో ఈరోజు స్టార్ట్ చేసి 1 వీక్లోనే మళ్ళీ టీఎస్హెచ్ రిపీట్ చేయడంలో అర్థం లేదు. సో కనీసం 1 మంత్ గ్యాప్ అన్న తీసుకొని రిపీట్ చేయాలి. ఒకవేళ టీఎస్హెచ్ తక్కువ ఉంటే? టీఎస్హెచ్ తక్కువ ఉంది ఆన్ మెడికేషన్ అంటే డోస్ తగ్గించుకోండి అని సిగ్నల్. ఓకే, ఇప్పుడు అంటే నా డౌట్ ఏంటి, మామూలుగా టెస్ట్ థైరాయిడ్ అని డౌట్ వచ్చి టెస్ట్ చేసినప్పుడు టీఎస్హెచ్ ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తక్కువ అమౌంట్ ఉండి అప్పుడు ఇవి పెరిగితే అప్పుడు హైపర్ అవుతుంది. సో ముందు చెప్పినట్టు థైరాయిడ్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి, హైపర్. సో హైపోలో T3 T4 తక్కువ ఉంటాయి, టీఎస్హెచ్ ఎక్కువ ఉంటుంది. హైపర్లో T3 T4 ఎక్కువ ఉంటాయి, టీఎస్హెచ్ తక్కువ ఉంటుంది, ఇన్వర్స్ రిలేషన్. ఓకే, అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఈ టీఎస్హెచ్ రోల్ ఏంటి సార్? ఈ T3 T4 థైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ అంటే ఇవి పనులు చేస్తాయని మీరు ఇందాక అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈ టీఎస్హెచ్ ఏంటి మధ్యలో? ఈ T3 T4 ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పుకుంటున్నాము? మెడికల్ స్టూడెంట్ అడగాల్సిన క్వశ్చన్. ఎనీవే గుడ్ క్వశ్చన్. సో T3 T4 హార్మోన్స్ అనేవి థైరాయిడ్ నుంచి వస్తాయి. టీఎస్హెచ్ అనేది ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ను స్టిమ్యులేట్ చేయడం కొరకు పిట్యూటరీ గ్లాండ్ అని ఈ మాస్టర్ గ్లాండ్ అంటాం. సో మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి టీఎస్హెచ్ హార్మోన్ రిలీజ్ అయ్యి అది థైరాయిడ్ను స్టిమ్యులేట్ చేస్తుంది. అది స్టిమ్యులేట్ చేస్తే అప్పుడు ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. అవును, ఇది ఫంక్షనింగ్ సరిగా లేదనుకోండి, సో టు కాంపెన్సేట్ ఫర్ దట్ టూ మచ్ టీఎస్హెచ్ ప్రొడక్షన్ ఉంటుంది. సో అంటే బాడీ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది టు స్టిమ్యులేట్ దట్ థైరాయిడ్ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ చాలా కష్టపడుతుంది స్టిమ్యులేట్ చేయడానికి థైరాయిడ్ను, బట్ అది పని చేయనప్పుడు అది ఎంత పెరిగినా అందుకనే అది టీఎస్హెచ్ పెరిగింది అంటే ఇవి తక్కువ ఉంటాయి, అంటే ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ పెరుగుతుంది. సో ఇవి T3 T4 నార్మల్ తీసుకురావడానికి పిట్యూటరీ చాలా కష్టపడుతుంది.
అయినా మెయింటైన్ కావట్లేదు, T3 T4 నార్మల్ రావట్లేదు అంటే సేమ్ నేచురల్ హార్మోన్ ఏదైతే డెఫిషియెంట్ ఉందో దాన్ని మనము టాబ్లెట్ లాగా రీప్లేస్ చేస్తున్నాము. సో వన్స్ ఆ T3 T4 స్టెబిలైజ్ అవుతుంటే TSH డ్రాప్ అవుతుంటుంది. అంటే అది కరెక్ట్ నార్మల్కి వస్తే కనుక ఆ డోసేజ్ కరెక్ట్ అనుకోవాలి అప్పుడు. సో TSHని బట్టి డోస్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో ఇప్పుడు పర్టికులర్ డోస్ స్టార్ట్ చేసాం. జనరల్గా అడల్ట్స్లో 1.6 మైక్రోగ్రామ్ పర్ కేజీ, అదేం రూల్ కాదు, జనరల్గా ఆ డోస్ తోటి స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత ఐడియల్గా వన్స్ ఇన్ 3 months టెస్టింగ్, ఇఫ్ నెసెసరీ డోస్ అడ్జస్ట్మెంట్ అని చెప్తాం. సో 3 months తర్వాత టెస్ట్ చేశారు, నార్మల్ ఉంది. చాలామంది తెలిసి తెలియక ఏం చేస్తారు, టాబ్లెట్ ఆపేస్తారు. బట్ అది కరెక్ట్ కాదు. నార్మల్ ఉండే సో నార్మల్ ఉంది అంటే డోస్ సూట్ అయింది, సేమ్ డోస్ కంటిన్యూ చేయండి అని అర్థం.